మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు రానున్నారు. ఆయన సమక్షంలో వేమిరెడ్డితో పాటు మరికొంతమంది డిప్యూటీ రూప్ కుమార్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ పార్టీకే ఇక్కడ వేమిరెడ్డి కన్వెన్షన్ హాల్ సమీపంలోకి వేలాది మంది చేరిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ఒక గంటలో నారా చంద్రబాబు నాయుడు ఇక్కడకు చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే సునీల్ ఉన్నారు. మనతో మాట్లాడారు. చెప్పండి, అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ఎన్ని గంటలకు? బాబు గారు 12 గంటలకి ఇక్కడికి వస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దలు, సౌమ్యులు, మంచి మనిషి, పేదల ఎట్ల మంచి దాతృత్వంగా ఉన్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా ఒక శుభపరిణామం. ఈ రాష్ట్రంలోనే ఒక శుభపరిణామం. ముఖ్యంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన రాక వల్ల తెలుగుదేశం పార్టీ చాలా వరకు బలపడిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. పెద్దలు వేమిరెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయనతో పాటు జాయిన్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా గూడూరు నుంచి కూడా పెద్దలు హరిశ్చంద్ర రెడ్డి గారు, అలాగే చిలకూరు సీతారామరెడ్డి గారు కూడా ఈరోజు పార్టీలో జాయినింగ్ కూర్చున్నారు. ఇంకా కూడా చాలా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా టైం లేదు కాబట్టి రేపు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు ఆ జాయినింగ్స్ పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం రాజకీయ సునామీ. ఈ సునామీలో వైఎస్ఆర్సీపీ కొట్టుకోపోవడం తథ్యం. సునీల్ గారు, ఇటీవల ఒక 4-5 రోజుల కిందట మీకు అభ్యర్థిగా ప్రకటించడం, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడం ఎట్లుంది జోష్ గూడూరులో? బ్రహ్మాండంగా జోష్ ఉంది. టీడీపీ జోష్ రోజు రోజుకి పెరిగిపోయేటువంటి కార్యక్రమం. మా అదృష్టం విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీ రావడం. ఎందుకంటే మాకు ఒక బూస్ట్ ఇచ్చింది. పెద్ద ఆయన జాయినింగ్ మా అందరికి కూడా బూస్ట్ ఇచ్చింది. ఈ బూస్ట్తో ఖచ్చితంగా ఎలక్షన్లో దిగ్విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడుకి ఎన్ని గంటలకు రావచ్చు? ఈరోజు 11:55కి ల్యాండ్ అవుట్ జరుగుతుంది. అదేవిధంగా పెద్దల గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క చేరికలకు ఆయన హాజరవుతా ఉన్నారు. ఈరోజు చూస్తే నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్లో కూడా ఈరోజు గెలవబోతా ఉన్నాం. ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరికతో కూడా ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఒక సైనికులుగా రేపు ఎలక్షన్లకు దిగబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అరాచకమైన ప్రభుత్వానికి నెల్లూరు జిల్లాలో ఇది ఒక సమరగీతం పాడబోతా ఉన్నాను కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి సుబ్బనాయుడు గారు, ఇప్పుడు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో వైసీపీ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఈ సునామీ టైప్ అని అనుకోవచ్చా? నమస్కారం. ఈరోజు దీన్ని సునామీ అంటారు, తెలుగుదేశం పార్టీ సునామీ. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభసూచకం. ఒక సౌమ్యమైన ఒక మంచి వ్యక్తి, మా పార్టీ అదృష్టం. అందరూ స్వాగతిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మంచి రోజులు వచ్చాయి. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడికి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రావడం జరిగింది. కొద్దిసేపటి కిందటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సార్ ఇది ఒక సునామీ మాదిరిగా అనుకోవచ్చా? ఈరోజు కాదు, మేము మాట్లాడుతుంది అయిన తర్వాత మాట్లాడుతున్నాం. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక ఒక సునామీ మాదిరిగా అంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరుగుతున్నారు. అదేవిధంగా ఆర్పి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఇంత? ఇదే నాకు విపిఆర్ గారు అంటే చాలా ఇష్టం. విపిఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో గురువు గారు ఇక్కడ నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి గురువు గారికి ప్రచారం చేయాలని వచ్చాను. అందులో భాగంగా టీడీపీలో జాయిన్ అవుతున్నాను. నాది నెల్లూరే కాబట్టి. సో ఈ 2 నెలలు విపిఆర్ గారి ద్వారా ఆయన గెలిచేంత వరకు పోరాడాలని వచ్చాను అంతే. ఆర్పి గారు, మామూలుగా మీరు వ్యాపారాలు వివిధ జిల్లాల్లో ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అంటే ఒక 2-3 రోజుల నుంచి ఇక్కడే మకాన్ వేసారు. కారణం ఏంటి? నేనా? లేదు, నాకు విపిఆర్ గారు అంటే ఇష్టం, చాలా మందికి తెలుసు. సో అలా నేను నాకు చేతనైనంతగా, నాకు వచ్చినంతగా
దీనికి ప్రచారకర్తగా ఉండాలని వచ్చాను అంతే. ఎన్నికలైనంత వరకు మొత్తం ఈ 2 months ఇక్కడే ఉంటాయి. ఫలితాలు వచ్చే గెలిపించేస్తారా? ఇంకా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే విపిఆర్ ఫౌండేషన్ ఉంది. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు కాబట్టి విపిఆర్ గారికి అర్హత ఉంది. విపిఆర్ ఫౌండేషన్లో విద్య మంచి మంచి వాటర్ కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలో పెట్టారు. సో ఆయనకున్న విలువ, ఆయన స్థానికంగా చేసినటువంటి మంచి పనులు విపిఆర్ గారిని గెలిచిస్తాయి. అంటే ఆయనకు మీకు ఎలాంటి సంబంధం? నేను కరోనా టైంలో నెల్లూరులో ఉన్నా. ఆ టైంలో విపిఆర్ గారి వీడియోలు అన్నీ చూసా యూట్యూబ్లో. అప్పుడు నేను ఆయన టాటూ చేసుకున్నా విపిఆర్ అని. ఇప్పుడు కాదు, ఇది 4 years కరోనా టైంలో వేసుకున్నా. సో ఇప్పుడు ఆయన మంచి మనసుతో నెల్లూరుకు వస్తున్నారు కాబట్టి చేయాలని వచ్చా, అన్ని పనులు పక్కన పెట్టి. అంటే మనం చూపిస్తున్నాం ఇక్కడ విపిఆర్ వీరాభిమని ఆర్పి మన జబర్దస్త్లో ఉన్న ఆర్పి తను విపిఆర్ అని చేతి మీద కూడా పుట్టుమచ్చ చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి 4 years బ్యాక్ ఇది పరిస్థితి. ఇక్కడ మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు వస్తారు. అదేవిధంగా విపిఆర్ ఈ పార్టీకే ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. విపిఆర్తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా తదితరులు మొత్తం ఈ ప్రాంతానికి వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతారు. ఈ పార్టీకి నెల్లూరు రూరల్ నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. వీడియో ప్రదీప్తో ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.